మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు అభిమానులకు ఇటీవలే డబుల్ ధమాకా ఫెస్టివల్ గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దంపతుల మొదటి సంతానమైన క్లింకార బుడిబుడి అడుగులతో వేగంగా ఎదుగుతుంది. మెగా కామినేని కుటుంబాల్లో ఈ చిన్నారి గొప్ప కాంతులను తెచ్చింది. త్వరలోనే ఈ దంపతులు కవరులకు జన్మనివ్వబోతున్న వార్త ఇరు కుటుంబాలలో మరింతగా ఆనందాన్నిచ్చింది. అయితే ఇలాంటి ఆనందకర సమయంలో ఈ ఆదర్శ జంట ఆస్తుల గురించి ఫిల్మ్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రామ్ చరణ్ ఇప్పటికే టాలీవుడ్ అగ్రహీరోగా కొనసాగుతున్నాడు. అతడిప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్లో తన స్థాయిని పెంచుకునే పనిలో పడ్డాడు. ఒక్కో సినిమాకి సుమారుగా 75 కోట్లు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా వచ్చిన రామ్ చరణ్ 2 దశాబ్దాల కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అయితే అతడు సినిమాలు ప్రకటనల ఆదాయంతో పాటు వారసత్వంగా వచ్చిన ఆస్తి కలుపుకొని దాదాపు 1370 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్నాడని తెలుస్తోంది. అలాగే ఉపాసన అపోలో గ్రూప్ సంస్థ మేనేజ్మెంట్లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన పదవుల నుంచి వచ్చే సంపాదనతో పాటు వారసత్వ సంపదగా కలుపుకొని ఉపాసన వ్యక్తిగత నికర ఆస్తి విలువ 1130 కోట్లుగా ఉంది. తన భర్త రామ్ చరణ్ ఆస్తులు కలుపుకొని మొత్తం వీరి జంట 2500 కోట్ల నికర ఆస్తితో సక్సెస్ఫుల్ మరియు రోల్ మోడల్ కపుల్గా ఈ జంట నిలుస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తెలుసుకునేందుకు ఇప్పుడే మన సినిమా పిచ్చోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.